సామాన్యమైన విద్యార్థులతో అసాధారణమైన మరియు 100% ఫలితాలను సాధించిన ఘనత మోహన్ జూనియర్ కాలేజీకి చెందుతుందని కాలేజ్ కరెస్పాండెంట్ మోహన్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఈశ్వర్ నగర్ 3వ ఏపీఎస్పీ వద్ద గల మోహన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఎస్ వీరేంద్ర కుమార్ 1976 మార్కులు సాధించగా బైపీసీలో పి సత్యసౌమ్య 1965 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె జయశ్రీ వైష్ణవి 470కి 459, ఎం దుర్గా భవాని 470కి 458, బైపీసీ విభాగంలో ఆర్ అనూష 440కి 415 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కరెస్పాండెంట్ మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు సత్యసౌమ్య, వీరేంద్ర కుమార్, జయశ్రీ వైష్ణవిలు మాట్లాడుతూ తమపై శ్రద్ధ చూపి ప్రతి క్షణం చదువుపై ఆసక్తి చూపి ఇంతటి ఫలితాలకు కారకులైన తమ అధ్యాపకులకు, ప్రిన్సిపల్, కరెస్పాండెంట్లకు మరియు తమ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకటేష్, ప్రిన్సిపల్ వి శ్రీరాంబాబు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె జయశ్రీ వైష్ణవి. నేను ఇక్కడ మోహన్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివాను. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదివాను. నాకు ఫస్ట్ ఇయర్ టోటల్ 470కి 459 వచ్చాయి. ఇక్కడ లెక్చరర్స్ చాలా బాగా చెప్తున్నారు. టీచింగ్ అంతా చాలా బాగుంది. అందుకే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. స్కోరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను మొత్తం టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొండవరం హై స్కూల్లో చదివి ఇక్కడ ఇంటర్కి మోహన్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను సార్. అంటే ఇక్కడ లెక్చరర్స్ మోహన్ సార్ అలాగే ప్రిన్సిపల్ సార్ సహాయంతో నేను మంచి మార్క్స్ సంపాదించాను సార్. వాళ్ళ సహాయంతో ఇంకా నేను ఎంసెట్ కూడా బాగా రాసి మంచి ర్యాంక్ సంపాదించి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకొని మంచి జాబ్ సంపాదించాలనుకుంటున్నాను సార్. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను సార్. నాకు ఫస్ట్ ఇయర్ 463 వచ్చినాయి సార్. సెకండ్ ఇయర్తో కలిపి 976 వచ్చింది సార్. Hi, good morning to all. My name is P. Satya Soumya. I'm studying. I was completed 10th in ZPP High School in Uppadu Kottapilli. నా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు 418 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్లో టోటల్ కలిపి 965 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకుంటున్నాను. నీట్లో ర్యాంక్ కొట్టి MBBS చేద్దామని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై గోల్. మా పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ ఈ మోహన్ వాళ్ళ టీచర్స్ చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంత మంచిగా మార్క్స్ రావడానికి కారణం మోహన్ జూనియర్ కాలేజ్. మోహన్ సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని దగ్గరుండి ఎంతో ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను మోహన్ విద్యా సంస్థలో కరస్పాండెంటు. ఇప్పుడు మార్చి 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి కార్పొరేటు కాలేజీలకు ధీటుగా ఒక సామాన్యమైనటువంటి ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చి మధ్యతరగతి బిలో మధ్యతరగతి పిల్లలు మరి వాళ్ళకి సమాన స్థాయిలో మరి స్కోరు సంపాదించడం జరిగింది. ఎస్ వీరేంద్ర కుమార్ సెకండ్ ఇయర్ సీనియర్ ఎంపీసీలో 976 మార్క్స్, మోహనవల్లి 964, వీరభవాని 963,000కి సంపాదించడం జరిగింది. అలాగే బైపీసీలో సత్యసౌమ్య 965, శ్రీ విద్య 965 సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీలో రికార్డు స్థాయిలో 470కి 459, జయశ్రీ వైష్ణవి 470కి 458, దుర్గా భవాని అనూష 440కి 415 బైపీసీ గ్రూప్లో సాధించడం జరిగింది. అలాగే కె సత్య మహాలక్ష్మి 440కి 410. వీళ్ళంతా చాలా సామాన్యమైన చిన్న కూలీ నాలి చేసుకున్నటువంటి చిన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి పిల్లలు. మరి వాళ్ళు బేసిక్స్ అవి లేకపోయినప్పటికీ కూడా మా టీచర్ సహకారంతో వాళ్ళకి మంచి విద్యను అందించడం జరుగుతుంది. మరి కాలేజీ పెట్టి 20 years అయింది. మరి చాలామంది పిల్లలు వివిధ స్థాయిల్లో చాలా స్థిరపడ్డారు. మరి మంచి మోరల్ వాల్యూస్ తోటి
పిల్లలకి అన్ని విధాలుగా వాళ్ళకి సహకారం అందిస్తూ కమర్షియల్గా కాకుండా మధ్యతరగతి ఫీజులతోటి మరి ఈ రిజల్ట్స్ సాధించడం జరిగింది. మరి లక్షల మంది పిల్లలు ఉండేటువంటి కార్పొరేట్కి ఈక్వల్ స్థాయిలో మార్కులు ఈ విధంగా రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి, ప్రిన్సిపల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలు ఇంకా మంచి మార్కులతో రావడానికి